నమస్తే అండి. నేను ఆప్టోమెట్రిస్ట్ రాజన్ బాబు. నేను గత వీడియోలో కంటి గురించినటువంటి కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగిందండి. ఈ వీడియోలో ఏంటంటే మయోపియా, సమీప దృష్టి లేదా హ్రస్వ దృష్టి గురించినటువంటి లక్షణాలు నేను మీకు వివరిస్తానండి. ఈ మయోపియాలో సాధారణంగా దూరంగా ఉన్నటువంటి వస్తువులు కానీ లేదా ఆకారాలు కానీ అస్పష్టంగాను మసకగాను అనిపిస్తుంటాయి. ఈ మయోపియాలోనే దగ్గరగా ఉన్నటువంటి వస్తువులు, మనుషులు అనేది స్పష్టంగా కొంత తెలుస్తూ ఉంటుంది. ఈ మయోపియాలో ఏంటంటే మరి ఒక లక్షణం తలనొప్పి, హెడేక్, ఐ స్ట్రెయిన్, కళ్ళ మీద ఒత్తిడి. అస్పష్టతను సరిచేయడానికి కళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు సాధారణంగా కళ్ళ మీద ఒత్తిడి కలగడం, కళ్ళు నొప్పి కలగడం లేదా తలనొప్పి కలగడం అనేది కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. మరి ఒక లక్షణం ఏంటంటే కళ్ళు పొడిబారడం, అధికంగా రుద్దుకోవడం. ఈ మయోపియాలో సాధారణంగా ఈ కళ్ళు డ్రై అవుతూ ఉంటాయి. అంటే కంట్లోని తేమ శాతం అనేది కొంతమేర తగ్గుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఏంటంటే కళ్ళు చాలామంది రుద్దుకొని చాలా ప్రెషర్గా రబ్ చేస్తూ ఉంటారు. ఈ మయోపియాలో కనిపించేటువంటి ఇతర లక్షణం ఏంటంటే మెల్లకన్ను, అంటే స్క్వింట్ అన్నమాట. సాధారణంగా మయోపియాలో ప్రారంభ దశలో గుర్తించకపోవడం వల్ల ఏంటంటే టీనేజ్ పిల్లలు కానీ లేదా చిన్న వయసు పిల్లలు కానీ కళ్ళు చిట్లించి చూడడానికి అధిక శాతం మంది అలవాటు చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల కూడా ఈ మయోపియాలో ఒక దశలో మెల్లకన్ను కలిగే అవకాశం ఉంటుంది. సో తద్వారా మయోపియా సందర్భాలలో కానీ చిన్నపిల్లలు కానీ లేదా టీనేజ్ పిల్లలు కానీ మెల్లకన్నులాగా అనిపించినప్పుడు మీ సమీపంలోని కంటి వైద్యశాలను, కంటి డాక్టర్ను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకునేవలసిందిగా కోరడమైనది. థ్యాంక్ యూ.